హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ త్వరగా రెడీ అవ్వాలి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండాలి అనుకున్నప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి చికెను. దీనికోసం నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకొని 2, 3 సార్లు ఉప్పు నీళ్ళల్లో కడిగాక ప్రెషర్ కుక్కర్‌లో వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. ముక్కల్లోకి ఒక అర చెంచా వరకు సాల్ట్ వేశానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మరీ ముక్కలు మెత్తగా ఉడికేలాగా ఉడికించకుండా 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చికెన్ గ్రేవీ కోసం ఉల్లిపాయలు వేపుకుందామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి అందులోనే వేసుకొని ఉల్లిపాయ, టమాటా కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లిపాయ, టమాటా చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్‌లోకి నిలువుగా కట్ చేసిన 2, 3 పచ్చిమిర్చి ఇలా వేసుకొని ఒకసారి వేపుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఒకసారి వేపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెసిపీ కావాలంటే మన ఛానల్‌లోనే షార్ట్ వీడియోగా పోస్ట్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసి 1 నిమిషం వరకు గరిటెతో తిప్పుకుంటూ ఆయిల్‌లోకి టమాటా పేస్ట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేపుకుంటే సరిపోతుందండి. ముందుగానే ఉల్లిపాయ, టమాటా వేయించాం కదా, ఎక్కువ సేపు వేగనవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం ఆగాక గ్రేవీలోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని అర స్పూన్ వరకు పసుపు వేసుకొని ఉప్పు, పసుపు గ్రేవీలో కలిసే విధంగా ఒక్కసారి కలుపుకున్నాక ఉడికించిన చికెన్‌ని నీళ్లతో సహా గ్రేవీలో వేసేసుకోవాలి. చికెన్ అంతా గ్రేవీలో ఒకసారి కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేశాను. మీకు స్పైస్ ఎక్కువగా కావాలంటే ఇంకొక అర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 స్పూన్ వరకు చికెన్ మసాలా వేశానండి. ఈ చికెన్ మసాలా పొడి కూడా షార్ట్ వీడియోలో నేను త్వరలోనే పోస్ట్ చేస్తానండి. అలాగే మీకు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చండి. నేను చికెన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అవే నాకు సరిపోయాయి. ఇప్పుడు 2, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించాక కొద్దిగా కొత్తిమీర చల్లి దించేస్తే కూర అయితే రెడీ అండి. నేనైతే ఎప్పుడన్నా టైం లేనప్పుడు క్విక్ గా చికెన్ కర్రీ టేస్టీగా అయిపోవాలంటే ఇలాగే ప్రిపేర్ చేస్తానండి. మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారు? చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.